Daily. Taste the Daily. 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం. ఆసక్తిగా తిలకించిన జనం. సంప్రోక్షణ తర్వాత తెరచుకున్న ఆలయాలు. వీడిన గ్రహణ ఘడియలు. తెరుచుకున్న ఆలయాల తలుపులు. తిరుమల, యాదాద్రి, భద్రాద్రిలో సంప్రోక్షణ. రేవంత్తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన స్పీకర్. అభివృద్ధి కోసం కలిశామన్న ఎమ్మెల్యేలు. మహానగరానికి గోదావరి జలాలు. హైదరాబాద్ దాహార్తి తీర్చే దిశగా అడుగులు. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్. వెంటాడుతున్న యూరియా కష్టాలు. రామాయంపేటలో ఉదయమే క్యూ. 4 గంటల నుంచే రైతుల బారులు. విశాఖపట్నంలో విషాదం. మేఘాద్రి రిజర్వాయర్లో 2 మృతి. చేపలు పట్టడానికి వెళ్లి యువకులు బలి. ఫీల్డ్లోకి వ్యవసాయ శాఖ చీఫ్ సెక్రటరీ. పామర్రు మండలంలో పర్యటన. యూరియా అందట్లేదన్న రైతులు. ఆరుమిల్లి 1200 కోట్లు దోచుకున్నారు. ఆధారాలతో బయటపెడతానన్న కారుమూరి. మాజీ మంత్రికి క్రెడిబిలిటీ లేదన్న తణుకు ఎమ్మెల్యే. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కృతజ్ఞత సభ. 2 లక్షల మందిని తరలిస్తామన్న మహేష్ గౌడ్. సభను విజయవంతం చేయాలన్న సీతక్క. డెమోక్రసీని బలోపేతం చేద్దాం. ఎంపీలు దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థికి విజ్ఞప్తి. ఇవాళ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం. మహేష్ గౌడ్ అధ్యక్షతన భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. అమరావతిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. భూ సమీకరణతో రైతులకు ఎక్కువ లాభం. మంత్రి నారాయణ వ్యాఖ్యలు. అనంతపురంలో పల్లా పర్యటన. సూపర్ 6 సూపర్ హిట్ సభాస్థలం పరిశీలన. ఏడాదిలోనే హామీలు నెరవేర్చామన్న నేత. చర్లపల్లి డ్రగ్ ఫ్యాక్టరీ కేసులో కీలక అంశాలు. గతంలో ముంబై పోలీసులకు దొరికిన ఓలేటి. పలుకుబడితో తప్పించుకున్న నిందితుడు. నేడు తురకపాలెంకు ఐసీఏఆర్ టీం. మట్టి నమూనాల సేకరణ. ఇప్పటికే పర్యటించిన ఎయిమ్స్ బృందం. హైదరాబాద్ బాల్నగర్ లో కలకలం. కొకైన్ విక్రయించేందుకు యత్నించిన వ్యక్తి అరెస్ట్. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చిన సంతోష్. కశ్మీర్లో అజారుద్దీన్ పర్యటన. శ్రీనగర్ యువ క్రికెటర్లకు పాఠాలు. టాలెంట్ ఉన్నా గైడ్ చేసేవారు లేరన్న మాజీ కెప్టెన్. ఆగ్రాలో ఆగమాగం అంతకంతకు పెరుగుతోన్న వరద. జనానికి తప్పని తిప్పలు. రాజస్థాన్ లో భారీ వర్షాలు. ఉదయపూర్ ను ముంచెత్తిన వరద. నీట మునిగిన ఇళ్లు, వాహనాలు. ఢిల్లీలో యమున దడ. భయపెడుతోన్న వరద. మయూర్ నగర్ ను చుట్టేసిన ఫ్లడ్. అహ్మదాబాద్ లో వరద ఉప్పెన. సబర్మతి నదికి పోటెత్తిన ఫ్లడ్. పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తత. రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీలకు వర్క్షాప్. సామాన్య కార్యకర్తలా కూర్చున్న మోదీ.